ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువపై మరణించినప్పుడు మునుపెన్నడూ అనుమతి లేక దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలం యొక్క తెర పైనుండి క్రిందికి చినిగిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3 మరియు 8 వచనాలు మనం గమనిస్తే, రెండవ తెర అవతల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనం ధైర్యముగా మన తండ్రిని స్తుతించడానికి, ఆరాధించడానికి మరియు మహిమపరచడానికి తెరలోపలికి ప్రవేశింపవచ్చు. ఈ అవకాశము మనము ఉచితముగా పొందుకున్నామని గ్రహించాలి. అయితే ఎందుకు ఈ ప్రత్యేక గౌరవము? ఎందుకు యాజకులుగా పిలువబడము? ఎందుకు దేవుని పరిచారకులుగా నియమించబడము? ఒక గొప్ప ఉద్దేశము కొరకు మీరు ఆశీర్వాదముగా ఉండడానికే ఆశీర్వదించబడ్డారని గమనించాలి. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి పని, మీరు పొందిన ప్రతి దయ, ప్రతి అద్భుతము, ప్రతి ఆరోగ్యము, ప్రతి రక్షణ, ప్రతి సమాధానం, ఇవన్నీ మీతో ఆగిపోవడానికేమీ కాదు. అవి మీ ద్వారా మరెందరికో చేరడము కోసమే. మీరు యాజకులు అంటే దేవుని ప్రేమను ప్రపంచానికి చేర్చేవారు. మీరు పరిచారకులు అంటే దేవుని స్వభావాన్ని ఇతరులకు చూపేవారు. ప్రియ సహోదర సహోదరి, దేవుడి నీ జీవితాన్ని చిన్నదాని కోసము నిన్ను ఆశీర్వదించలేదు. ఆశీర్వాదాలను నీలో నిల్వ చేయడానికి కాదు, నీ ద్వారా ప్రవహించడానికి నిన్ను ఆశీర్వదించాడు. నీ జీవితము ఒక యాజకత్వము. దాని ద్వారా దేవుని ప్రేమ నిండుగా వెలువడనివ్వు. నీ జీవితము ఒక యాజకత్వము. ప్రతి మాటలో ఆయన సత్యము ప్రతిధ్వనించనిమ్ము. నీ జీవితము ఒక యాజకత్వము. నీ నడతలో ఆయన స్వభావము స్పష్టమై కనపడనిమ్ము. నీ జీవితము ఒక యాజకత్వము. నీ నిర్ణయాల్లో ప్రభువే దర్శనము ఇవ్వుము. నీ జీవితము ఒక యాజకత్వము. నీ సేవలో ఆయన రాజ్యము ప్రతిఫలించనిమ్ము. కనుక ప్రియులారా, నీ జీవితము ఒక యాజకత్వమని గ్రహించి దానిలో ప్రభువును మాత్రమే మహిమపరచబడనిమ్ము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.